హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. నిన్నటి వీడియోలో హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్పాను కదా. సో రాత్రి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను కదా. ఇప్పుడైతే నేను తలకి అప్లై చేస్తున్నాను, హెయిర్ ప్యాక్ పెడుతున్నాను. ఎలా పెడతాను ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దరు. కానీ ఇప్పుడు చూడండి, నా తలలో అక్కడక్కడ వైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడైతే చూడండి నేను ఎలా మిక్స్ చేసుకుంటానో, హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకుంటానో ఇవన్నీ చూపిస్తాను. ఇదిగోనండి, రాత్రి మనం కలిపి పెట్టుకున్నాం కదా హెన్నా. సో నేను మీకు చెప్పాను కదా దానికి కొబ్బరి నూనె ఒకటి యాడ్ చేసుకుంటానని. మనకి రాత్రి కలిపినప్పుడు చూసారా మీరు, అది చాలా టైట్ లూజ్గా ఉన్నట్టు అనిపించింది కదా. ఇప్పుడు చూసారా ఎంత టైట్గా అయిపోయిందో. ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట, మనం వేసిన లిక్విడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇందులో ముందు ఏం చేస్తానంటే, ఇదిగో ఇది కొబ్బరి నూనె చూసారా, నల్లగా ఉందనుకుంటున్నారా. ఇదేంటంటే మా అమ్మగారు మొత్తం అన్నీ వేసి మరిగించిన కొబ్బరి నూనె అండి. ఈ కొబ్బరి నూనె ఏం చేస్తానంటే నేను రేపు అంటే ఒక్కరోజు ముందు తలస్నానం చేసుకుంటా అనేటప్పుడు ఈ కొబ్బరి నూనెని తలకి పట్టిస్తాను అనమాట, నాకైనా పిల్లలకైనా. సో హెన్నాలో కూడా అదే మిక్స్ చేసుకుంటాను మ్యాక్సిమం. ఏదో కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాను. మనకి కొబ్బరి నూనె మంచి కండిషనర్గా పనిచేస్తుంది కదా. ఇది కూడా వేసి బాగా కలిపి, ఇది కొబ్బరి నూనె వల్ల పెద్ద ఏమి ఎక్కువ లూజ్ అయిపోదు. సో మరీ ఇంత టైట్గా ఉందనుకోండి, మనకి పెట్టుకోవడం కష్టం అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిలో కొంచెం వాటర్ వేస్తాను. ఇలా వాటర్ వేసుకునేటప్పుడు జాగ్రత్త, కొంచెం కొంచెంగా వేసుకోండి. పలచన అయిపోయింది అనుకో ఏం అవ్వదు, కానీ మనం పెట్టుకునేటప్పుడు అంత కారిపోతూ ఉంటుంది అనమాట. 2 hours ఉంచుకోవాలి కదా, కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది అలా అయితే. ఎప్పుడన్నా నాకు జరుగుతుంది బై మిస్టేక్, వాటర్ కొంచెం ఎక్కువ పడిపోయి అలా. సో ఇప్పుడు చూసారా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఓకే, సో ఇలా ఉందనుకోండి, మనకి హెయిర్కి బాగా పట్టుకుంటుంది. తల నుంచి మనకి కారం కూడా కాదనమాట. ఇదిగో నా దగ్గర అయితే ఈ బ్రష్ ఉందండి, ఈ బ్రష్తో పెట్టుకుంటాను అనమాట నేను. యాక్చువల్లీ మా అమ్మగారు వచ్చారనుకో కొంచెం ఎక్కువ కలుపుకుంటాను. మా అమ్మగారు పెట్టేలా ఉంటే మొత్తం ఫుల్ హెయిర్కి పెట్టేలా పెట్టుకుంటాను. నాకు ఫుల్ హెయిర్కి పెట్టుకోవడం రాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక 3 spoons నాకు ఫ్రంట్ నుంచి ఈ సగం వరకు అంతా సరిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే డ్రెస్ మార్చేసుకుంటాను. అది కదా, మనం ఇలాంటి డ్రెస్సెస్ మీద పెట్టుకుంటే తీసేటప్పుడు దీనికి అంతా అంటుకుపోద్ది. ఒక పాతదనేం కాదు, నైటీ వేసుకొని ఇప్పుడు తలకంతా హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని ఏం చేస్తానంటే ఒక పాలిథీన్ కవర్ని నేను తలకి పెట్టేస్తాను. హెడ్ క్యాప్స్ దొరుకుతాయి, అదైనా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే హెడ్ క్యాప్స్కి ఇంకా పాలిథీన్లో ఉండదు, అది కొంచెం ఫైబర్ లాగా ఉంటుంది అనమాట, మనకి బయటకు స్ప్రెడ్ అయిపోతున్నట్టు ఉంటుంది. నేను పాలిథీన్ కవర్ ఎందుకు వేసుకుంటానంటే, మనం అటు ఇటు తిరిగేటప్పుడు 2 hours ఉంచుకుంటాం కదా, దేనికి అంటుకోకుండా, దేనికైనా అంటుకున్నాయి అనుకోండి మరకలు అయిపోతాయి. అందుకని దేనికి అంటుకోకుండా ఒక పాలిథీన్ కవర్ని అయితే హెడ్కి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను అనమాట. సో 2 hours నేను అటు ఇటు ఎలా తిరిగినా దేనికి అంటుకున్న ప్రాబ్లం ఉండదు. సో నైటీ మార్చుకొని వచ్చి హెన్నా ప్యాక్ ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. చూడండి ఇవంతా వైట్గా ఉన్నాయి కదా. సో నాకేంటంటే ఇగో ఈ మధ్యలో కూడా మీరు ఈ పాపిట్లో వాటిలో చూస్తే ఇవన్నీ నేను హెన్నా పెట్టుకున్నాక కూడా మళ్ళీ మీకు డిఫరెన్స్ చూపిస్తాను. నాకైతే యాక్చువల్లీ ఈ ఫ్రంట్ ఇగో ఈ పైన ఈ మధ్యలో అది వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను మళ్ళీ హెన్నా పెట్టుకున్నాక. సో ఇలా చూడండి, ఇక్కడ నా తలని మొత్తం చిక్కు లేకుండా దువ్వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం హెన్నా పెట్టుకున్న తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా ఈ తలని ఏంటంటే ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దువ్వాన్ని పెట్టి దువ్వుకోవాలి, లేదంటే అది వదలదు. మీకు వదలదంటే పౌడర్ కింద ఉండిపోద్ది అనమాట, అట్టలా ఉండిపోద్ది. సో అందుకని ముందుగానే ఒకసారి దువ్వేసుకొని పెట్టుకున్నాను అనుకోండి. ఇగో ఇలా పార్టిషన్ చేస్తాను కదా హెయిర్ని. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇగో బాగా కలుపుకొని ఇగో ఇలా అటు ఇటు కూడా మొత్తం పాపిడంతా అంటేలాగా, ఈ రూట్స్ కంటేలాగా, రూట్స్ అంటే అదే ఈ వెంట్రుకలు ఉన్న మొదలకి అంటేలాగా బాగా పెట్టుకుంటాను అన్నమాట. ఇంకో కొంచెం పల్చను కూడా చేసుకోవచ్చండి, ఎందుకంటే బాగా థిక్గా ఉన్నా కూడా వాటికి సరిగ్గా అంటదు. స్వాతి
అక్కడ కొంచెం వాటర్ పెట్టాను పట్టరమ్మా. ఇగో ఈ దువ్వానికి ఈ పక్కన ఇలా షార్ప్గా ఉంది కదా, సో దీంతో ఇలా తీసి కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు చూసారా ఎంత బాగా అంటుకుంటుందో హెన్న. కొంచెం పలచని చేస్తాను అనమాట. మీకు చెప్పాను కదా నాకు వెనకంత పెద్ద ఏమీ వైట్గా ఉండదు, అందుకని ఎదరి నుంచి నాకు తలలో ఎంతవరకు అందుద్దో అంతవరకు పెట్టేసుకుంటాను. మా మమ్మీ అయితే పైనుంచి ఇలా పాయ తీసి ముడేసి పెడతారు, నాకు ఆ ప్రాసెస్ అయితే రాదు. ఇగో ఇలా పాయ తీసి పెట్టుకుంటాను అనమాట. ఒక 1 వీక్ 10 days అయితే చాలండి, మళ్ళీ హెయిర్ వైట్గా వచ్చేస్తుంటుంది. ఇదేమీ పర్మనెంట్ రెమెడీ అయితే కాదు, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, కానీ ఈ కెమికల్స్ అవి ఉండే డైస్ కన్నా మనకి న్యాచురల్ ఏంటంటే ఎక్కువ పెట్టుకున్న హెయిర్ పాడవదన్నమాట. సో ఇలా పెట్టుకుంటున్నాను. నేను మళ్ళీ హెడ్ బాత్ చేశాక చూపిస్తాను. ఇదిగోండి హెన్న అంతా అయిపోయింది, శుభ్రంగా హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇగో చూస్తున్నారా, ఈ లోపలంతా మ్యాక్సిమం ఎక్కడ వైట్ హెయిర్ లేదని అనుకుంటున్నాను, మరి నాకైతే కనిపించదు కదా. ఇగో సో ఇలా అంతా డార్క్ బ్రౌన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇగో చూడండి, ఫ్రంట్ కొంచెం వైట్ హెయిర్ ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది. మీ ఎవరికైనా వెనకాల వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే అస్సలు ఇంకా హెయిర్ డై కూడా అక్కర్లేదన్నమాట. నాకు ఇంకా ఇలా ఉండడం వల్ల ఈ ఫ్రంట్ కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. ఈ వెనకంతా చూడండి, చాలాసార్లు మా పిల్లలు అయితే అమ్మ బయట కలర్ ఇలా షేడ్స్ వేయించుకుంటారు కదా, అలా వస్తుందమ్మా అంటారు. సో ఇదంతా న్యాచురల్ అనమాట. చెప్పాను కదా బర్గండీ కలర్లో ఉంటుందని, అది. సో అదండి నా హెన్నా గురించి. ఇది మీ ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీశాను నేను. అంతే కదండి, ఈవేళ సరదాగా అలా డీమార్ట్కి వెళ్ళాము, ఒక వస్తువు కోసమని వెళ్ళాము, అది దొరకలేదు కానీ వేరేవి చాలా కొన్నాను నేను. మీకు ఒక చిన్న క్విక్గా ఒక్కసారి చూపించేస్తాను, ఒక్కసారి ఉండండి తీసుకొస్తాను. యాక్చువల్లీ నాకు ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ కావాలని అనుకున్నానండి. ఆ బౌల్ అయితే నాకు డిమార్ట్లో అయితే ఉంటుంది కదా అని చెప్పి సింగిల్ పీసెస్ ఉంటాయి కదా అని అనుకున్నాం, కానీ ఎక్కడా దొరకలేదు. బౌల్ కోసం అని వెళ్ళి ఇదిగో ఎన్ని కొనుక్కొచ్చాం చూడండి. ఏదో కన్నెతాడు ఉందని అవును దేన్నో కొన్నారంటారు కదా ఒక సామెత, అలా ఇవన్నీ కూడా. ఇది 29 రూపీస్, ఇదిగో 29 రూపీస్ పడిందండి. ఇది ఒక్కటే సరదాగా ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ అవి పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పి తీసుకున్నాం. ఇవి 3 కలిపి 79 రూపీస్, ఇది కూడా 3 కలిపి 79 రూపీస్. ఇది ఒక్కొక్కటి 29. ఇది చిన్నది చాలా క్యూట్గా ఉందని తీసుకున్నాము, ఇది 19 రూపీస్ అనమాట. ఇవన్నీ సరిపోలేదు. నీకు చూడండి మళ్ళీ ఒక చిన్న ప్లేట్, అంటే అప్పుడప్పుడు వీడియోస్ అవి తీస్తున్నాం కదా, మనకి సర్వింగ్ బౌల్స్ కింద బాగుంటాయని చెప్పి ఈ ఓవెల్ షేప్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. డీమార్ట్లో స్టీల్ చాలా బాగుంటుందండి, అలాగే కాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేట్ ఒకటి 100 రూపీస్. ఇదిగో ఒక చిన్న చెంబు అనమాట, ఏమన్నా పెరుగు తోడుపెట్టుకోవడానికి కానీ వాటర్ వేసుకోవడానికి కానీ యూజ్ చేసేది. ఇది కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో వీటన్నిటితో పాటు నాకు ఇష్టమైన బుజ్జి గణేశుని వారిని చూపిస్తాను, దాన్ని ఎలా సెట్ చేస్తామో కూడా చూపిస్తాను రండి. ఇదిగో ఈ ప్లేట్ కూడా అక్కడ కొన్నదే, ఇది వచ్చి 50 రూపీస్ అనమాట, 49 రూపీస్. దాన్ని మీకు చూపించానో లేదో ఇది వరకు, ఇది మనం వండుకునేటప్పుడు తీసుకుంటాం కదా గరిట, ఇది పోయి ఊడిపోయింది అనమాట. దాన్ని సరదాగా ఇలా సెట్ చేసాము. ఇది ఇంకా అందాక ఈ కిచెన్కి ఇలా హ్యాంగ్ చేసాం, కానీ దీనికి ఒక ప్లేస్ చూద్దాం అని అనుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడన్నా కొంచెం ఫిక్స్డ్గా కరెక్ట్గా ఈ ప్లేట్ చూడండి ఎంత బాగుందో. ఈ తడికలు అంటారు కదా, అలాంటి దాంతో చేసినట్టుంది. దాన్ని ఇలా పెడితే కరెక్ట్గా ఇందులో సరిపోయిందనమాట. ఇది మా బుజ్జి గణేశుల వారి కోసమే తీసుకున్నట్టుంది, ఎంత బాగుందో.
ఇంతకీ ఓన్లీ వీటికి అంత స్పెండ్ చేసి వచ్చాం కదా, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తాం అని అనుకుంటే ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లోనే ఒక బౌల్ ఉందన్నమాట. ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ నాకు స్కూల్లో టీచర్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. దీని మీద లిడ్స్ ఉంటాయి, 3 బౌల్స్, దాని మీద క్యాప్స్ ఉంటాయి అన్నమాట. సరే ఇదైతే నాకు అనుకునే దానికి నాకు సరిపోతుంది నా పనికి. అది దేనికోసమో వెళ్ళి ఏదో పట్టుకొచ్చామంటారు చూసావా, అలా అయిందనమాట అండి ఈవేళ. సో అదండి ఇవాళ వ్లాగ్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈవేళ మా స్వాతి కుకింగ్ సెక్షన్లో ఉంది. ఏం చేస్తుందో చూపిస్తాను రండి. రండి, ఇదిగో మా చిన్న షెఫ్ స్వాతి అనమాట. అమ్మ కూతురు ఒకటే ఆప్రాన్ వేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఆప్రాన్స్ అంటే ఒకటే కదండి కొనుక్కుంటారు. సో వాష్ చేసుకుంటాము ఎప్పుడన్నా. మరి తను వేసుకుంది కదా, అదే వండుతుంది కదా అని తనకి వేసాను అనమాట. ఇదిగో ఆనియన్ రింగ్స్ అండి. ఇప్పుడు బోల్డ్ అంతా పెంట పని పెట్టిందనమాట మా స్వాతి ఇంట్లో. వీటిని ఏవో చక్రాల్లా కోసి ఆనియన్స్ని కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసి, అసలు నేను ఏం హెల్ప్ చేయలేదు. అదిగో ఆయిల్ కూడా నేను ఫ్రై చేయలేదు. తనే కొంచెం ఆయిల్ వేసుకొని తనే చేస్తుంది. వీటిని బ్రెడ్గా ఇది ఒక్కటే నేను చేశాను అనమాట. బ్రెడ్ని మిక్సీ పట్టించాను, తనే వేపుకుంది. వాటిల్లో ఆ కార్న్ఫ్లోర్ ఇదిగో ఈ పిండిలో ఆనియన్స్ని ముంచి దాన్ని ఇందులో పెట్టి వాటిని వేపుతుంది అనమాట పొయ్యి మీద మినీ షెఫ్ గారు. సో ఇవి ఇలా ఉన్నాయి. సో అదేంటి ఇవాళ వీడియో. నా వీడియో కనుక ఇంతవరకు నచ్చి మీరు చూస్తూ ఉంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అన్నట్టు రేపు ఏంటో తెలుసా, మనం స్వామివారికి చెల్లించబోతున్న 7వ శనివారం అండి. సో రేపటితో 7 శనివారాలు అయిపోయినాయి. నేను మొదలు పెట్టేటప్పుడు అనుకున్నాను ఎలా అవుతాయో, లేట్ చేయగలనా లేదా అని. మార్నింగ్ 8-8:30 కల్లా 8కి వెళ్ళిపోవాలి స్కూల్కి. ఒక 20 మినిట్స్ అటు ఇటు అయినా కొంచెం ఇగ్నోర్ చేస్తారు, అంటే లేట్ మార్క్ పడుతుంది. కానీ అలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. రేపు 7వ వారము, ఇంకా స్వామివారికి ఇష్టమైన వడ్డీ వారము, ఇవి 2 బాకీ ఉన్నాను అనమాట. సో అదండి నా ఛానల్. రేపు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు స్వామివారి ముద్దుల 7వ వారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.